అస్సలాముఅలైకుం హలో ఎవ్రీవన్. ఈరోజైతే నేను రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అండ్ మిరపకాయ బజ్జీ చేసి చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం నీళ్ళలో నానబెట్టుకొని ఈ విధంగా పక్కకు తీసి పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు అండి, 2 రెమ్మల కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి అండి, ఆవాలు, జీలకర్ర. దీంతో ఒక స్పెషల్ పొడి వేస్తారండి. పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి ఈ విధంగా కొంచెం పొడి మాదిరి చేసి పక్కకు పెట్టుకోవాలండి. బొరుగులు మాత్రం చాలా సాఫ్ట్గా నానబెట్టుకోవాలండి. బాగా నానాలి బొరుగులు అనేటివి. చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసాను. కొంచెం 1 స్పూన్ పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసానండి. అవి చిటపట్లాడుతున్నాం కానీ మనం కరివేపాకు 2 రెమ్మల కరివేపాకు ఉంది కదండి, ఫ్రెష్ కరివేపాకు, అది కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసేసుకోవాలండి. దాంతోనే కొంచెం పొడవుగా పలచగా కోసుకున్న ఆనియన్స్ 2 అండి. బాగా వేయించుకోవాలండి. ఎక్కువగా మనం వేగాల్సిన అవసరం లేదండి. ట్రాన్స్పరెంట్గా అయితే చాలండి. మనము పొడి మసాలాలలో ఉప్పు వేసామండి. ఇప్పుడు ఆనియన్స్ వేగడానికి కొంచెం చూసుకొని ఉప్పు వేసుకోవాలండి. ఎక్కువైతే మరి చాలా కష్టం కదా, అందుకోసము మన పొడిలో కూడా ఉప్పు వేస్తున్నాము. ఇప్పుడు ఆనియన్స్ వేగడానికి కావాల్సిన సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఆనియన్స్ తొందరగా మగ్గిపోవడానికి అవి హెల్ప్ఫుల్ అవుతాయండి. అందుకోసం నేను ఒక 1/2 స్పూన్, చూడండి 1/2 స్పూన్ ఉప్పు మాత్రమే వేస్తున్నాను. చూసి వేసుకోండి. ఉప్పు మీడియంలో పెట్టి వేయించుకోండి, మాడిపోకూడదు. మాడిపోతే ఏ కూర కూడా ఏదైనా కూడా టేస్ట్ మారుతుందండి. పక్కనే నేను మిరపకాయ బజ్జీకి ఆయిల్ కూడా పెట్టేశాను. అది ఒక పక్క వేడి అవుతుంటుంది. వేడి ఆయిల్ సిమ్లో పెట్టానండి. ఇది కూడా మీడియంలో పెట్టి వేయించుకుంటున్నాను. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుందండి. చాలా టేస్టీ. ఈ విధంగా ట్రై చేసి చూడండి. మా రాయలసీమ స్పెషల్ అండి ఇది. చాలా బాగుంటుందండి ఉగ్గాని. ఈ విధంగా వేగిపోయిన తర్వాత చూడండి, ఈ విధంగా అయితే సరిపోతుందండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. నేను పసుపు వేస్తున్నానండి. మొత్తం పచ్చివాసన పోయేంత వరకు పసుపుని వేయించుకోండి. ఇలా వేగిపోయిన తర్వాత మనం ముందుగానే నానబెట్టి వాటర్ మొత్తం తీయేసిన బొరుగులు ఉన్నాయి కదండి, అవి మొత్తం దీంట్లో వేసుకోవాలండి. సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మాత్రం మంట ఎక్కువ పెట్టారంటే బొరుగులు మొత్తం మాడిపోతాయండి. మొత్తం ఒకసారి కలిపేటట్టు మొత్తం పసుపు, ఆయిల్, ఆనియన్స్తో ఈ పోపు దినుసులతో పాటు మొత్తం కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పొడి ఉంది కదండి, అది వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మొత్తం వేయకూడదండి, మనకు దానికి తగ్గట్టు వేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో అంత చూసుకొని వేసుకోవాలండి. చూడండి, మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. సన్న సిమ్ మీద పెట్టారంటే బాగా హీట్ అనేది తగులుతుంది, వేడిగా అవుతుంది బొరుగులు. ఇలా మూసి పెట్టేసాయండి, అయిపోయింది. ఇప్పుడైతే బజ్జీలు చేస్తున్నాను. దానికోసం మిరపకాయలు తీసుకున్నాను. చాలా కారం ఉన్నాయండి. దాని లోపల స్టఫింగ్కి జీలకర్ర పొడి అండ్ ఉప్పు వేసి ఈ విధంగా లోపల పెట్టానండి. ఒక చిన్న గ్లాసులు తీసుకున్నాను, ఎందుకంటే 6-7 బజ్జీలే కాబట్టి నేను ఒక గ్లాస్లో ఈ విధంగా వేసుకుంటే బాగా మునగడానికి బాగుంటుందండి. పచ్చిమిర్చి చూడండి, ఈ విధంగా ముంచి వేయడానికి బాగా యూజ్ఫుల్ అవుతుందని ఈ విధంగా తీసుకున్నాను. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. ఈ విధంగా మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయండి. ఈ విధంగా చూడండి ఎంత బాగుందో. ఈరోజు మా టిఫిన్ అండి ఉగ్గాని వేడి వేడి బజ్జీ అండి. చాలా టేస్ట్